సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అల్పపీడన ప్రభావం అనేది కేరళ, తమిళనాడు ఏరియాలో అయితే కేంద్రీకృతం అయితే ఉందన్నమాట. దీని ప్రభావంతో ఏపీలో మనకి రాయలసీమ ప్రాంతాల్లో కొంతవరకు ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అటు కేరళ ఇటు తమిళనాడుని బేస్ చేసుకొని అల్పపీడనం అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏదైతే బ్లూ కలర్లో ఉంది ఇదంతా కూడా ఎఫెక్టెడ్ ఏరియా అనమాట. ఈ ఎఫెక్టెడ్ ఏరియా అనేది అల్పపీడనం అనేది దిశ మార్చుకొని, అంటే ఒక్కొక్కసారి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇది ఇలాగా ఉత్తర దిశలో అయితే వెళ్తూ ఉందన్నమాట. ఆ దిశలో కొనసాగినట్లయితే ఇది కర్ణాటక మీదుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. దిశ మార్చుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ రాయలసీమకి అయితే ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది అన్నమాట. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు చూసుకున్నట్లయితే వర్షాలు అయితే రావన్నమాట మనకి గురువారం నాడు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు గురువారం నాడు ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఇది. సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.